సిరియాలోని ఓ భూగర్భ ఆయుధ తయారీ స్థావరంపై ఇజ్రాయెల్ కమాండోలు మెరుపు దాడి చేశారు. కేవలం 3 గంటల్లోనే అటాక్ ఎపిసోడ్ను పూర్తి చేశారు. అక్కడి పేలుడు పదార్థాల్ని ధ్వంసం చేస్తే ఏకంగా మినీ భూకంపమే వచ్చింది. తాజాగా ఇజ్రాయెల్కు చెందిన ఐడిఎఫ్ అందులోని కీలక ఘట్టాల వీడియోని పోస్ట్ చేసి దాడిని కళ్లకట్టినట్లు చూపింది. దీనికి పెట్టిన కోడ్ నేమ్ ఆపరేషన్ మెనీవేస్. 120 మంది మెర్కెల్ లాంటి కమాండోలు ఇందులో పాల్గొన్నారు. 2017కు ముందు దక్షిణ సిరియాలో ఓ ఆయుధ కర్మాగారం ఉండేది. ఇది ఇరాన్ కనుసన్నల్లో నడిచేది. 2017లో ఇజ్రాయెల్ వాయుసేన దాడి చేసి దాన్ని ధ్వంసం చేసింది. దీంతో ఆయుధ కర్మాగారాన్ని మస్యాఫ్ ప్రాంతంలోకి తరలించాలని ఇరాన్ నిర్ణయించింది. ఇక్కడ కొండల్లో దాదాపు 70 నుంచి 130 మీటర్ల మేరకు భూమిని తవ్వి 2021లో ఇందులో క్షిపణుల ఉత్పత్తి మొదలుపెట్టింది. గుర్రపునాడ ఆకారంలో 3 ప్రవేశ ద్వారాలతో దీనిని నిర్మించారు. ఒకవైపు ముడి పదార్థాలు, రెండో దానివైపు పూర్తయిన క్షిపణులు, మూడో దానివైపు లాజిస్టిక్స్ ఆఫీసులు ఉన్నాయి. మొత్తం 16 గదుల్లో తయారీ కేంద్రాలున్నాయి. వీటిలో రాకెట్ ఫ్యూయల్ మిక్సర్లు, మిసైల్ బాడీ తయారీ యూనిట్లు, పెయింట్ రూమ్ వంటివి ఏర్పాటు చేశారు. ఈ ఫెసిలిటీలో 300 కిలోమీటర్ల రేంజ్లో దాడి చేసే 100 నుంచి 300 క్షిపణులను ఏటా తయారు చేయగల సామర్థ్యం దీనికుంది. ఇక్కడి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఇతర కారణాల రీత్యా హెజ్బుల్లాకు ఆయుధ సరఫరా సమయంలో కాన్వాయిలపై ఇజ్రాయెల్ దాడి చేయలేదని భావించింది. అయితే ఇజ్రాయెల్ బృందాలు మస్యాఫ్లో క్షిపణి తయారీ కేంద్రాన్ని గుర్తించాయి. నిఘా సమాచార సేకరణ మొదలుపెట్టాయి. ఏళ్ల తరబడి అవకాశం కోసం ఓపిగ్గా ఎదురుచూశాయి. మొత్తానికి ఈ ఆయుధ కర్మాగారాన్ని ఇటీవల ధ్వంసం చేశాయి.